సినీ పాటల్ని మనకు అందించినటువంటి ఆనంద్ శ్రీరామ్ గారికి హార్టియెస్ట్ వెల్కమ్. నాకు అర్థమైంది. సో ట్రెండింగ్ స్పీచ్ కోసం రెడీగా ఉండండి. ఎక్కడైనా హీరో రేపు సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకోవడం, నాగసారి 2026 బర్త్డే ఇస్ వెరీ మెమరబుల్ ఫర్ యు. వి విష్ ఆల్ ద వెరీ బెస్ట్, ఓన్లీ ద గుడ్ లక్ అండ్ సక్సెస్ ఫర్ యు అండి. మెయిన్ స్పాన్సర్ ఈ కథ సిటీ వారికి మనందరి తరపున నమ్మని వాడికి అబద్ధం, తెలుపుదాం. ముందుగా నమ్మిన వాడికి అద్భుతం అన్న ఆ డైలాగ్, ఆ సంభాషణ మీరు ట్రైలర్లో వినుంటారు. నేను రెండోదే ఈ కథని పూర్తిగా నమ్ముతున్నాను. మీరు అద్భుతం చూడబోతున్నారు. అలాగే కలెక్షన్లతో ఎస్కేఎన్ గారి కళ్ళ ముందు ఒక అద్భుతమైన బంగారు మేడ మీరే కట్టించి ఇవ్వబోతున్నారు. ఒక అద్భుతమైన విజయానికి సాక్షిభూతంగా నిలవబోయే ప్రేక్షకులందరికీ ముందుగానే నా నమస్కారం. ఇలాంటి కథ 100 మంది రాయగలరేమో, 10 మంది తీయగలరేమో, వేళ్లతో లెక్క పెట్టేంత మంది చేయగలరేమో, కానీ ఒక్కడే ఇలాంటి కథను మోయగలడు. ఈ కథని నమ్మాలి. నమ్మినంత మాత్రాన్న సరిపోదు. ఈ కథను తీయడానికి సొమ్ము ఉండాలి. సొమ్మున్నంత మాత్రాన్న సరిపోదు. ఇలాంటి కథను తీయాలంటే దమ్ము ఉండాలి. అలాంటి దమ్మున్న నిర్మాత ఎస్కేఎన్ గారు కాబట్టి ఈ కథ ఈ స్థాయి దాకా ఎక్కడి దాకా వచ్చింది. ఈ కథ వరకు నేను ముందు ప్రార్థించేది, ముందు నమస్కరించేది మాత్రం ఇలాంటి కథని తెర మీదకి ఎక్కించాలన్న ఆశయంతో ఎన్నో వ్యయ ప్రయాసలు కోర్చి, ఒడిదుడుకులు కోర్చి మన దాకా తీసుకొచ్చిన ఎస్కేఎన్ గారికి నా ఆది వందనాన్ని అర్పిస్తున్నాను. తరువాత ఈ కథలో ప్రతి పాట ఒక బోయిగా సినిమాని మోసిందనేది మాత్రం ఏమాత్రం అతిశయోక్తి కాదు. అయితే సినిమా అన్న పల్లకీని మోసిన బోయిలు మా 7 పాటలు అయితే, ఆ బోయిల్ని సైతం మోసిన భూమి మాత్రం సినిమా కథ. ఆ కథను రాసిన సాయి రాజేష్ గారు. కథకి ఆధారం, ఈ సినిమాకి ఆధారం సాయి రాజేష్ గారు. ఆయనకి నా రెండో వందనం. ఆయన రాసినంత మాత్రాన్న కథ అయిపోలేదు. అది వెండి తెరకి మీకందరికీ నచ్చే విధంగా తీసింది మాత్రం రవి గారు, రవి నంబూరి గారు. నా 21 సంవత్సరాల రచనా ప్రస్థానంలో మొట్టమొదటి సినిమాకి ఇంత స్పష్టతతో ఉన్న దర్శకుణ్ణి కేవలం ఒకే ఒక్కడిని చూశాను. అది రవి నంబూరి గారు. 1600 పాటలు రాసినప్పటికీ కూడా ఒక దర్శకుడు ఇది సన్నివేశం, నాకు ఇలా కావాలి అని చెప్పిన తర్వాత, చెప్పిన వెంటనే 1-2 రోజుల్లోనే పాట పుట్టిన ఒకే ఒక్క సినిమా చెన్నై లవ్ స్టోరీ. ఇదే స్పష్టత, ఇదే స్వచ్ఛత ఆయన ఎన్ని సినిమాలు తీసినా ఉండాలని, ఈ వ్యాపారం తాలూకు మలినాలేవి వారికి అంటకూడదని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను, ఆశీర్వదిస్తున్నాను కూడా. ఇక ఒక గాయని గనక పాటలో నటించే నటి అయితే ఆ పాట ఎన్నింతలు అద్భుతంగా మీరు ఆస్వాదించేలా ఉంటుంది అనడానికి నిదర్శనం ఈ సినిమాలో కనబడబోతుంది. నా సినిమాల్లో ఎప్పుడో అరుంధతి సినిమాలో అనుష్క గారిది అలాంటి అభినయం చూశాను నేను రాసినప్పుడు. ఇన్ని సంవత్సరాల తర్వాత శ్రీ గౌరీ ప్రియ గారి అభినయానికి నేను అబ్బురపడ్డాను అనడానికి ఏమాత్రం వెనకాట్లేదు. ఇక కిరణ్ అబ్బవరం గారు ఒక్క చిరునవ్వుతో సెకండ్ హాఫ్ మొత్తాన్ని కూడా మోసారు. మీ నవ్వు ఎన్ని కోట్లు తెచ్చిపెడుతుందో ఇంకొక 4-5 రోజుల్లో తేలబోతుంది. మీకు ఒక రహస్యం చెప్తాను. ఈ సినిమాలో ఒక పాట ఉంది. ఆ పాట మేము విడుదల చెయ్యలేము. విడుదల చేస్తే సినిమాని విడుదల చేసినట్టే. ప్రతి పాటకి రాజేష్ గారు ఇచ్చిన కథ, రవి గారు ఇచ్చిన సన్నివేశం బలమైతే, ఈ పాట మాత్రం కేవలం కిరణ్ గారు, శ్రీ గౌరీ ప్రియ గారు నటన చూసి మాత్రమే నేను రాశానని ఈ రహస్యాన్ని మీ ముందు పంచుకుంటున్నాను. దానికి మేము ముందు రాయి అని స్వేచ్ఛనిచ్చిన మణిశర్మ గారికి నా పాదాభివందనాలు అర్పిస్తున్నాను. మీకు ఒక అనుభవం పంచుకోవాలి. నేను 8వ తరగతిలోనూ 9వ తరగతిలోనూ ఉన్నప్పుడు సినిమాల్లోకి వెళ్తానంటే, ఎలా వెళ్తావు, ఏం చేస్తావు అని అడిగారు. మా ఇంట్లో నాకు కాళ్ళు నొక్కి అలవాటు ఉంది అందరికీ. నేను నొక్కితే చాలా బాగా ఆస్వాదించేవారు అనమాట మా తాతయ్య గారు, నాన్నమ్మ గారు అందరూ. నాకు కాళ్ళు నొక్కడం బావచ్చు, చెన్నై వెళ్ళి మణిశర్మ గారి ఇల్లు తలుపు కొట్టి ముందు కాళ్ళు నొక్కి ఉద్యోగంలో జాయిన్ అవుతాను,
కాళ్ళు నొక్కుతూ నొక్కుతూ నేను పాటలు రాయగలనండి అని చెప్పి నా పాటలు వినిపిస్తాను, అప్పుడు ఆయన అవకాశం ఇస్తారని చెప్తా ఉండేవాడిని వేసవకాలం సెలవుల్లో. కాళ్ళు నొక్కలేదు కానీ ఆయన ట్యూన్లకు మాత్రం పదాలు అందించే అదృష్టం నాకు కలిగింది. ఈ వేదిక ముఖంగా వారికి నా పాదాభివందనాలు తెలియజేసుకుంటూ, ఇంత మంచి బాణీలు ఇచ్చి పదాలు రాయడానికి స్ఫూర్తినివ్వగా, అలాగే నేను రాసిన పదాలకి మంచి బాణీలు కడుతూ అన్ని విధాల ఈ ఆల్బమ్ని మనసారా మీరు ఆరాధించిన విధానానికి బృందం అందరి తరపున కూడా మీకు శతదా వందనాలు అర్పిస్తున్నాను సార్. ఆఖరిగా ఇక్కడున్న అందరూ ఆయన అభిమానులే. ఈ కథ రాసిన రాజేష్ గారు, కథ తీసిన రవి గారు, ఈ కథ కోసం ఖర్చు పెట్టిన ఎస్కేఎన్ గారు, ఇందులో నటించిన కిరణ్ అబ్బవరం గారు, అందరూ కూడా ఆయనకి అభిమానులు. అందుకే ఆయన ఇక్కడికి వస్తారని తెలుసో తెలియకో తన సంభాషణలో రవి గారు చిరంజీవి అన్న పదం వాడడం జరిగింది. నా పాటలో కూడా చిరంజీవి అన్న పదం వాడడం జరిగింది. ఇప్పుడు మనందరినీ చిరంజీవులుగా, ఈ కథ కూడా చిరంజీవిగా ఉండాలని దీవించడానికి మెగాస్టార్ చిరంజీవి గారు ఇక్కడికి రాబోతున్నారు అనేది మాకందరికీ ఎంతో ఆనందం కలిగించే విషయం. ఆయన ఆశీస్సులతో ఈ సినిమా మరింత ఎత్తుకు ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఎదురు చూడండి. 10 సంవత్సరాలు కాదు, 10 దశాబ్దాల పాటు గుర్తుండిపోయే కథ తెలుగు తెరపై రాబోతుంది. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ అనంత శ్రీరామ్ గారు. మీకు సమయస్ఫూర్తి భలే